లాస్ట్ టైం మన టెంపుల్ సిరీస్‌లో మనము కోదండరామస్వామి వారి దేవాలయంకి వచ్చాం గదా! ఒంటిమిట్టలో ఉంటది. సో, ఇక్కడ గురించి కొన్ని విషయాలు చెప్పడం మర్చిపోయాను. అందుకే ఈ వీడియోలో మళ్ళీ మీ ముందుకొచ్చేసాను. ఏంటంటే ఇక్కడ గుడి ఆవరణం గాని అంతా భలే బావుంటది. చుట్టూ గార్డెన్స్, పార్క్‌లాగా ఎంత విశాలంగా ఉంటదో, ఈ గుడికి ముందరే మనకి ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా ఉంటది. అది గూడా ఎవరన్నా ఆహ్, ఎళ్ళినప్పుడు మీరు అది గూడా చూడండి రాముల వారితో పాటు. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే నిత్యాన్నదానం అనమాట. ఇక్కడ అన్నదానం ఎప్పుడు జరుగుతూనే ఉంటది. మామూలుగా 11:30, 12 కంతా స్టార్ట్ అయిపోతది. ఇక్కడ ఫుడ్ గురించి మనం ఎస్పెషల్‌గా మాట్లాడుకోవాలి. ఎందుకంటారా ది బెస్ట్ ఫుడ్ అని చెప్పొచ్చనమాట అన్నదానంలో. మొత్తం అందరికీ ఏవేవి కావాలో అవన్నీ చేశారు. వాళ్ళు మెయింటైన్ చేసిన నీట్‌నెస్ కానీ, సర్వ్ చేసే విధానం గానీ, ఆ ఫుడ్ టేస్ట్‌కి అసలు 5/5 రేటింగ్ ఇవ్వచ్చు. దేవుడి ప్రసాదం ఏదైనా అద్భుతంగా ఉంటది. ఇది అత్యంత అద్భుతంగా ఉందనమాట. మనకైతే అక్కడ రైసు, సంగటి, పప్పు, మామిడికాయ చట్నీ, వడియాలు, రసము, ఇంకా కొంతమంది షుగర్ పేషెంట్స్ ఇట్లుంటారు గదా! వాళ్ళ కోసం సంగటి గూడా పెట్టారు. మొత్తం అరిటాకులో భోజనం పెట్టారనమాట. వడ్డించారు వేడి వేడిగా. అండ్ నీట్‌నెస్ గానీ అంతా సూపర్‌గుంది. సో, మేమైతే ఫుడ్ తీసుకెళ్ళాం గానీ, వెళ్ళేటప్పుడు మనకిక్కడ ఫుడ్ పెడతారు అనే విషయం తెలీదు. ఫస్ట్ టైమ్ వెళ్తున్నాము. సో, మేమైతే ఫుడ్ ప్యాక్ చేసుకొని వెళ్ళాం ఇంటి దగ్గర నుంచే. పొద్దున్న తినకుండా వచ్చాం గాబట్టి, ఎక్కడ టైం దొరికితే అక్కడ తినేసేద్దామని. ఇంక గుడికి స్వామివారిని దర్శనం చేసుకున్నాకే తిందాంలే అనుకున్నాం. తర్వాత అన్నదానం అని చెప్పి అక్కడ చెప్పే తర్వాత ఒకసారి తిందామని ఇక్కడికొచ్చాం. రియల్లీ ది బెస్ట్ ఫుడ్ అనమాట. మీరెప్పుడైనా ఈ గుడికి విజిట్ చేస్తే మీరేం ఫుడ్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు. ఈ గుడే కాదు, వెళ్ళిన ప్రతి గుడిలోని ఈ మధ్య మనకి ఫుడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. అన్నదానాలు జరుగుతున్నాయి. సో, మీరు ఈ గుడికి ఎప్పుడైనా రావాలనుకుంటే ఫుడ్ ఏం తెచ్చుకోకండి. ఇక్కడ పెట్టే అన్నదానాన్ని ఖచ్చితంగా ట్రై చేయండి. స్వామివారి ఈ ప్రసాదం అనమాట. సో, ఈ గుడి విశేషతలు, చరిత్ర ఇదంతా నేను ఆల్రెడీ వీడియో అప్లోడ్ చేసేసాను టెంపుల్ సిరీస్‌లో. ఎవరైనా చూడకుండుంటే ఇక్కడ ట్యాగ్ చేస్తాను చూసేసేయండి. అండ్ మీకు వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి మంచి వీడియోస్ కోసం ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసేయండి.